మృత్యుంజయుని దుష్ట శిక్షణలో కీలకమైనది స్వామి సుదర్శన చక్రం. వక్రమైన రాక్షసుల్ని సంహరించడంలో, వారిని తుత్తునియలు చేయడంలో మహిమాన్వితమైన పాత్రను పోషించేది సుదర్శన చక్రం. సుదర్శన చక్రాన్ని చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కళించవో అంటూ ఈ సంకీర్తనలో చాలా అద్భుతంగా తాళపాక అన్నమయ్య వర్ణించాడు. ఈ సంకీర్తనని గాయని రమ్యభావన స్వరంలో విందామా? చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో, చక్రమా హరిచక్రమా చుట్టి చుట్టి పాతాళము చొచ్చి హిరణ్యాక్షుని చట్టలు చీరినవో, చక్రమా పట్టిన శ్రీహరి చేత పాయక ఈ జగములు ఒట్టుకొని కావగదవో, చక్రమా చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో, చక్రమా హరిచక్రమా పానుకొని ధనుజుల బలు కిరీటమణుల సానలదీరినవో, చక్రమా నానా జీవముల ప్రాణములు గాచి ధర్మముని నిలువగదవో, చక్రమా చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో, చక్రమా హరిచక్రమా వెరచి బ్రహ్మాదులు వేద మంత్రముల నీవు రుట్లు కొనియాడేరో, చక్రమా హరిమురి తిరువేంకటాద్రి సువిధుల హరిమురి తిరువేంకటాద్రి సువిధుల వరవుల మెరయుదువో, చక్రమా చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కలించవో, చక్రమా హరిచక్రమా చక్రమా హరిచక్రమా వక్రమైన ధనుజుల వక్కళించవో అంటున్నాడు అన్నమయ్య. వక్కళించడం అంటే రూపు మాసిపోయేట్టుగా తుత్తునియలు చేయడం. వక్రమైన, చాలా వక్రమైన లక్షణాలు కలిగిన ఆ రాక్షసుల్ని తుత్తునియలు చేయమంటున్నాడు. చుట్టు చుట్టి పాతాళము దొచ్చి హిరణ్యాక్షుని చట్టలు జీరినవో, చక్రమా అంటాడు ఆయన. చట్టలు అంటే ఒక రకమైన కవచం. హిరణ్యాక్షుడు తనకు మరణం లేకుండా చాలా వరాలు పొందాడు. వాటిని హిరణ్యాక్ష వరాలు అంటాం. ఆ వరాలని తనకి రక్షణ కవచాలుగా పెట్టుకున్నాడు హిరణ్యాక్షుడు. అతని చట్టలు జీరిన ఓ చక్రమా పట్టిన శ్రీహరి చేత పాయక అంటే విడువక ఒట్టుకొని అంటే ధర్మ సంరక్షణం అన్న ప్రమాణం తీసుకుని ఈ జగాల్ని రక్షించు ఓ చక్రమా అంటూ ఆ చక్రాన్ని ప్రార్థిస్తున్నాడు. పానుకొని ధనుజుల, చాలా ప్రయత్నపూర్వకంగా ఆ రాక్షసుల్ని సంహరించే ఓ చక్రమా బలు కిరీటమణుల సానల దీరిన ఓ చక్రమా అంటాడు ఆయన. సానలు తీరడం అంటే బాగా పదునెక్కిన ఓ చక్రమా నానా జీవముల ప్రాణములు గాచి ధర్మముని నిలువగదవు ఓ చక్రమా అంటాడు ఆయన. ఈ నానా జీవుల ప్రాణాలను గాచి ధర్మాన్ని ఆలంబనగా చేసుకుని శిష్టరక్షణ చేయగదవు ఓ చక్రమా అంటాడు ఆయన. వెరచి బ్రహ్మాదులు వేదమంత్రముల వెరగు అంటే ఆశ్చర్యం. ఒక రకమైన ఆశ్చర్యంతో బ్రహ్మాది దేవతలంతా వేదమంత్రాలతో నీ ఉరుట్లు కొనియాడేరో చక్రమా అంటాడు ఆయన. ఉరుటు అన్నది ఒక రకమైన ద్రవిడ శబ్దం. దానికి గుండ్రంగా తిరగడం అన్న అర్థం కూడా ఉంది. నీ ఉరుట్లు కొనియాడేరో చక్రమా, ఉరుటు అంటే ప్రకాశం అన్న అర్థం కూడా ఉంది. ఆ ప్రకాశాన్ని బ్రహ్మాది దేవతలు కొనియాడేరో చక్రమా.